టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై మాజీ ఓపెనర్ ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్లో ఎన్ని ఆఫర్లు వచ్చినా ఆర్సీబీ జట్టును కోహ్లీ వీడలేదని గుర్తు చేశాడు. ఆ జట్టుకు విధేయుడుగా ఉన్నాడని ప్రశంసించాడు. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో స్టార్ ఆటగాళ్లు జట్టు మారతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టును వీడుతున్నారని, ఈ ముగ్గురు కెప్టెన్సీ అవకాశాల కోసం ఇతర జట్టుల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ వంటి ఫ్రాంచైజీలు రోహిత్ శర్మ కోసం 50 కోట్ల ప్రైజ్ మనీ సిద్ధం చేసుకున్నాయని, అతను వేలంలోకి వస్తే ఆల్ టైమ్ రికార్డ్ ధర పలుకుతాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఐపీఎల్ జర్నీ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఎన్నో ఆఫర్లు వచ్చినా జట్టును వదలలేదని, ఇప్పుడు 100 కోట్లు ఇచ్చినా ఆర్సీబీని వీడడని తెలిపాడు. విరాట్ కోహ్లీ ఓటమిని ఏమాత్రం సహించడు, కానీ అతను ఇప్పటికీ ఆర్సీబీతోనే ఉన్నాడు. ఎందుకంటే ఆ జట్టుతో అతని అనుబంధం అలా ఉంది. లాయల్టీ అంటే రాయల్టీ. ఐపీఎల్లో అతనికి చాలా ఆఫర్లు వచ్చాయి, కానీ ఏనాడు ఆర్సీబీతో ఉన్న బంధాన్ని తెంచుకోలేదని తెలిపారు ఆకాష్ చోప్రా.